ఇవన్నీ ఇందాక చరణ్ గారు కూడా చాలా జిల్లాలో వీరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంట్రెస్ట్ కాపాడడం కోసం ఈ రోజు హైదరాబాద్ ని కుట్ర చేస్తా ఉన్నారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ చేస్తే మళ్ళీ 30% మేము వచ్చి దోసుకోవచ్చు ఉద్యోగాలని చెప్పేసి కేసీఆర్ గారు తీసుకొచ్చింది ఏంటంటే 95% ఉద్యోగాలని స్థానికులకి ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొస్తే ఈ రోజు దుర్మార్గంగా మాట్లాడతారండి. ఇప్పుడు నీళ్లలో దోపిడీ చేస్తా ఉంది బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆడ ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెడతా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి బీజేపీతో సబ్జెక్టే మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆంధ్ర పాలకుల యొక్క ఆలోచన విధానంతో ఈ రోజు ఈ వ్యవస్థ నడుస్తా ఉంది. మీరు ఆపించారా? కాంగ్రెస్ పార్టీ ఆపించింది. మేనిఫెస్టోలో పెట్టారు మీరు. మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే జిల్లాల పునర్విభజన మీద మేము కమిషన్ వేస్తామని చెప్పారు. మీరు అన్ని చెప్పకుండా ఏం చెప్తారు? శాస్త్రీయంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి భజన కొట్టుకోండి. మీరు భజన కొట్టండి. మీరు వ్యక్తిగతంగా విజయ్ గారు కరెక్ట్ కాదు. ప్లీజ్ శరత్ గారు ఏం చెప్తారు? విజయ్ గారు అయితే అంత శాస్త్రీయంగానే జరిగింది, దూరదృష్టితో ముందు ఆలోచనతోనే కేసీఆర్ అన్ని డెసిషన్స్ తీసుకున్నారంటున్నారు. సార్ విజయ్ గారు మాట్లాడింది దాదాపుగా 60% వినరాలేదు సార్. ఆయన ఏదో ఇటు చప్పట్లు కొట్టినా అంటే ఏంది మేము ఆయనకి చిరుతలు కట్టాలి. మీకు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడి వినపడవు కనపడవు. మీకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆగడాలు, దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు, అవినీతి మీకు ఏమి కనపడవు, వినపడవు. ఇంకేం చేస్తాం? ఇది మీ యొక్క చూడ మీద. ఒక్క నిమిషం శరత్ గారు కంటిన్యూ. ఒక విషయం ఆయనే మరి ఆయన ఏం చదువుకున్నాడో ఎంత అభిప్రాయం చెప్పుకునే ఒక వేదికలో నువ్వు ఇతరుల మీద మన్ను వేయడం అనేది దయచేసి వ్యక్తిగతంగా వద్దు. విజయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. మనం సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. వాళ్ళ ప్రతి అంశం మీద కూడా భజన కొట్టుకుంటున్నారు ప్రభుత్వానికి. రైట్ శరత్ గారు కంటిన్యూ. అది కదండి, ఇప్పుడు ఆయనకి తన అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఇస్తే ఓకే ఫైన్. అంతేగాని ఆయన మా మేధా సంపత్తి గురించి మా ఆలోచన సరళిని ఆయన ప్రశ్నించడం అనేది ఆయనకు తగదు. అది మరి సూడో మేధావి అంటే అసలు ఇప్పుడు కాదండి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో దానికి ఏ శాస్త్రీయత మనం డిబేట్ లో ఉన్నాం, అందరూ చూస్తున్నారు. దయచేసి 1-1 కాదు, పర్సనల్ గా వెళ్ళదు. విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు, నేను మధ్యలో మోడరేటర్ ఉన్నా, ప్లీజ్ ఒక్క నిమిషం. మరి ఆయనను కూడా సూడో మేధావంట. రైట్ శరత్ గారు ప్లీజ్ దయచేసి మన టాపిక్ లోకి రండి. వ్యక్తిగత దూషణలకు పోవద్దండి దయచేసి. ఇప్పుడు ఆయన తన అభిప్రాయం చెప్పుకునే అధికారం ఆయనకుంది. మేము చెప్తున్నాం మా ఆలోచన ప్రకారం. ఆయనకేం తెలుసు? ఆనాడు మేము గవర్నమెంట్ లో ఉన్నాము. విజయ్ గారు నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి ప్లీజ్. మీరు పాయింట్ టు పాయింట్ ఇంటరప్ట్ అవ్వద్దు. మీరు అలా కాదు, మీరు పాయింట్ టు పాయింట్ ఇంటరప్ట్ అవ్వద్దు. ఇది కరెక్ట్ కాదు విజయ్ గారు, ఇది కరెక్ట్ కాదు. మీరు పాయింట్ టు పాయింట్ ఇంటరప్ట్ అయితే ఇంకా డిబేట్ అనవసరం. మీరు పాయింట్ టు పాయింట్ ఇంటరప్ట్ అయితే డిబేట్ అనవసరం. ప్లీజ్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ చేయండి. శరత్ గారు కంటిన్యూ ప్లీజ్. విజయ్ గారు కరెక్ట్ కాదు అది. శరత్ గారు కంటిన్యూ. అసలు సార్ ఒక విషయం చెప్పన్న శివ గారు, మీరు ఇంత అసహనంగా ఇంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళతో కూర్చోవడం కూడా we feel it is belittling ourselves. A fellow doesn't know what to talk and how to talk also. How to address another colleague ని తెలియని వ్యక్తితో డిస్కషన్ లో కూర్చోవడం కూడా it is nothing but belittling ourselves. We don't like to sit with this kind of persons. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరుతలు కొట్టడం ఏంది, భజనలు చేయడం ఏంది? అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వాన్ని మీరు చేసిన పనులు మంచి అని అన్నప్పుడు అప్పుడు కూడా మీకు భజన చేస్తున్నట్టేనా? వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ వ్యూస్. దిస్ ఇస్ డెమోక్రసీ. నువ్వు ఇతరుల అభిప్రాయాల పట్ల కనీసం వినే ఓపిక లేదు. గౌరవించడం సంగతి దేవుడెరిగే. చెప్పే మాటలు వినాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. నేను చూసుకుంటా మోడరేటర్ గా నేను చెప్తున్నాను. నేను ఇంక ఇంటరప్ట్ అవనే ఉన్నా. దయచేసి కమ్ టు ద పాయింట్. మనం టైం అతను సంగనాకండి. ఐ కెన్ అండర్స్టాండ్. నేను అర్థం చేసుకోగలను. దయచేసి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా శరత్ గారు, ప్లీజ్ నా రిక్వెస్ట్ మేరకు కమ్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. సార్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ప్రతి ఉమ్మడి అప్పుడున్న 10 జిల్లాలను
రెండుగా విడదీస్తే బాగుండేది. అంతే 20 జిల్లాలు సార్ మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్రంలో 20 జిల్లాల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ జిల్లాను మనకి మొత్తం కంప్లీట్గా దాన్ని ఒక స్వరూపం లేకుండా చేసుకున్నాం. ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ 4 జిల్లాలు చేసినారు. దాన్ని 2 జిల్లాలు చేస్తే సరిపోయేది. నిజామాబాద్, కామారెడ్డి కరెక్ట్గా జరిగింది, పర్లేదు, నో ప్రాబ్లం. తర్వాత కరీంనగర్ను తీసుకువచ్చేసి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల. అసలు ఏమైనా హేతుబద్ధత ఉందా సార్? ఒక పార్లమెంటు స్థానము ఎన్ని జిల్లాలలో స్ప్రెడ్ అయింది? ఒక అసెంబ్లీ స్థానము ఎన్ని జిల్లాలలో స్ప్రెడ్ అవ్వాలా? ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గం సమస్యలను ఎంతమంది జిల్లా కలెక్టర్లకు నివేదించాలి? ఒక ఆర్డీఓ పరిధి ఏంటిది? అసలు అర్థం పర్థం లేకుండా తయారైంది. సిరిసిల్ల జిల్లా ఎందుకండి? సిద్దిపేట, తర్వాత సంగారెడ్డి 2 జిల్లాలు. ప్లీజ్ ఆయన కంప్లీట్ అవ్వండి. ప్లీజ్ విజయ్ గారు కరెక్ట్. ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ఆగారు. నేను మీకు అవకాశం ఇస్తాను విజయ్ గారు. నేను మీకు అవకాశం ఇస్తాను. నేను అవకాశం ఇస్తాను. మహారాష్ట్రలో థానే జిల్లాలో విజయ్ గారు ప్లీజ్ ఇంటరప్షన్ వద్దు. మీరు నోట్ చేసుకోండి. విజయ్ గారు మీరు నోట్ చేసుకోండి. అన్ని ఒకసారి ఆన్సర్ ఇద్దరు కానీ. శరత్ గారు కంటిన్యూ. ఎస్, విషయం ఏంటంటే సార్ 20 జిల్లాలు మా వినోద్ గారు చెప్పినట్టుగా అసలు అన్ని పార్లమెంటు ఒక జిల్లాగా ఏర్పరిస్తే కరెక్టే ఉంటుంది. కానీ మన దగ్గర పార్లమెంటు నియోజకవర్గాలు కొంత డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు 2 జిల్లాలు కలిపితే ఏర్పడేంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాటిని విడగొట్టినప్పుడు మ్యాక్సిమంగా గతంలో 10 జిల్లాలు ఉండే వాటిని 20 జిల్లాలుగా కనుక చేసే పక్షంలో చాలా కరెక్ట్ ఉంటుంది. తర్వాత మండలాల యొక్క ఏర్పాటు కూడా కొంత శాస్త్రీయత ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జనాభా ప్రాతిపదిక మీద చేస్తామా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుంటామా, లేదా పార్లమెంటు దాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకుంటామా, లేకపోతే ఏ రకంగా చేస్తాం అని దానికే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. అందుకే నేను ఏమన్నాను, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ హ్యావ్ టు బి డిసైడెడ్ బై ఆల్ పార్టీస్ విత్ ఎ కన్సెన్సస్. నేను మొదటి నుంచి అదే ఇన్సిస్ట్ చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షాల అభిప్రాయం అనే దాన్ని ఒక్కసారి కూడా సేకరించలేదు. అది తప్పు. అది నియంతృత్వపు పోకడా. తప్పకుండా ఇట్లాంటి బహుళంగా రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాల్లో అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. కొంత పెద్దన్న మనస్తత్వాన్ని ముఖ్యమంత్రి ప్రదర్శించాలి. అట్లా కాకుండా రాజకీయ ప్రత్యర్థులను ఆయనే దుర్భాషలాడతారు, ప్రతిపక్షాలు కూడా. అంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీలు ఏవి లేవు అన్నట్టుగా వీళ్ళ వ్యవహారాలు జరుగుతున్నాయి అనమాట. అందుకే వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనబోసుకునే ప్రక్రియలో వీళ్ళకు అసహనం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు రైట్. ప్రొఫెసర్ గారు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ప్రజల నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, అంటే ఇందాక నేను ప్రస్తావించినట్టు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. వారికి ఎక్కడ ఏ మాత్రం అనుకూలంగా జరిగినా కూడా అనుకూలంగా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చెప్తారు? గతంలో బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంది, జిల్లాల విభజన అంటున్నారు. కాంగ్రెస్ కూడా మార్చుకునే అవకాశం ఉంది కదా, మరి ఏం చెప్తారు ప్రొఫెసర్ గారు? కరెక్టే. ఇప్పుడు పార్టీలు వాళ్ళ పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవడం తప్ప